సో అసలు డబ్బులే కాదు, సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి పర్మనెంట్ చేయాలనుకుంటున్నాను. ఆదాయం వీళ్ళ దగ్గర తెచ్చే పరిస్థితి లేదు. అప్పుడు చేసి అభివృద్ధి చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు రుణమాఫీ ఉంది, రైతు బంధు ఉంది, ₹1,00,000 అప్పు చేస్తున్నారు. వాళ్ళ పేరునే 10,000 అప్పు తీరుస్తుంది. 90,000 అప్పు పెరుగుతుంది. వీళ్ళకి అది అర్థం అవ్వట్లేదు. ఈ అకౌంట్ 10,000 వచ్చాయి అనుకుంటున్నాను తప్ప ఈ అకౌంట్లో 90,000 అప్పు వచ్చిందని అర్థం అవ్వట్లేదు. ఈ టీచర్సే దాన్ని కరెక్ట్గా ఎడ్యుకేట్ చేయాలి. సో అందుకని వాళ్ళతో వీళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? నేను ఇచ్చే భరోసా లేదు. నేను చెప్పినట్టు వీళ్ళు చేస్తుంటే ఏ పాటికి రెగ్యులరైజ్ అయిపోతుంది. వీళ్ళేం చేస్తున్నారంటే ఈ చెవితో వింటున్నారు, ఈ చెవితో వదిలేస్తారు టీచర్స్. నేను చెప్పినట్టు చేస్తే 1 వీక్లో రెగ్యులరైజ్ అయిపోతుంది. ఇప్పటికి అయిపోను, కానీ వీళ్ళు చేయట్లేదు. వీళ్ళు కూడా డ్రామాలు ఆడుతున్నారు. ఆ డ్రామా నేను వాళ్ళు మాట్లాడుకుంటాం. నువ్వెందుకు మాకు గొడవ పెడతాం? నన్ను వచ్చి మాట్లాడితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20,000 వరకు ఈ నేపథ్యంలో మాత్రం వాళ్ళకి ఎటువంటి సరే వాళ్ళ దగ్గర నుండి కూడా మాట్లాడి కూడా న్యాయం చేస్తారు. మొత్తానికి ఇప్పటికి ముందు మాత్రం దాదాపు సమగ్ర చూడండి, రాష్ట్ర ప్రభుత్వం గురించి వాళ్ళకి న్యాయం చేయాలి. కాదు రేవంత్ రెడ్డి వారి మీద, రేవంత్ రెడ్డి తమ్ముడు రేవంత్ రెడ్డి గోడ మీద పిల్లలాగా ఉన్నాడు. ఏమన్నాను? ఇప్పుడు నేను ఇటు తిరిగితే రెగ్యులరైజ్ చేద్దామని ఉంది, నేను తిరగకపోతే రెగ్యులరైజ్ చేయకూడదని ఉంది. అటు సైడ్ బ్యాక్గ్రౌండ్ ముందు నేను లైవ్ పెట్టేసాను. ఎందుకంటే ఆయన చూస్తుంది అదే కదా. నేను బాగా తిరుగుతానా లేదా, మేడం ఎట్రా అండి తమ్ముడు అంటానా లేదా, నేనంటే ఆయనకి ఇష్టం కదా. అదే ఇప్పుడు 19,360 మంది మీరు ఉద్యోగులు ఉన్నారు. మీకు ఆయన ఇచ్చిన వాగ్దానం ఎలక్షన్ ముందు, ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి తమ్ముడు మీకు రెగ్యులరైజ్ చేస్తామని మీకు ఎలా మాట ఇచ్చారో కనిపించిన వాళ్ళకల్లా మాట ఇచ్చారు. మీకు ఇంకా పర్లేదు, అరే మీకు 2 లక్షల, ఇంకో 2 లక్షలు అప్పు తెచ్చుకుంటుంది. వేగం ఇవాళ డిసెంబర్ 1 మీరు 7వ తారీఖు లోపల తెచ్చుకొని నేను 7ని సంతకం పెట్టేస్తానంటే అందరూ చాలామంది నమ్మి మరో 2 లక్షల అప్పులు తెచ్చుకున్నాను రైతులు. ఇప్పుడు మొదటి దానికి మొగుడు లేడు, కరదానికి కళ్యాణ్. ఆ 2 లక్షలు లేదు, ఈ 2 లక్షలు లేదు, మీకు అప్పు తీరలేదు. ఇలాంటి పరిస్థితి. నేను ఎందుకు నవ్వుతున్నాను అంటే వాళ్ళు మీతో ఆడుకునే విధానం చూస్తే నేను ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత ఇండియన్ అవుతున్నాను. ఇండియన్ కాదని కాదు, నాకు అబద్ధం ఆడడం రాదు, మోసం చేయడం రాదు, ఉన్నది ఉన్నట్టే మాట్లాడటం వచ్చు. కానీ రేవంత్ రెడ్డి తమ్ముడు డైరెక్ట్గా మీడియాలోనే చెప్పాడు, నా అబద్ధాలే నమ్ముతారండి పాల్గారు, మీ సత్యాలు ఎవరు నమ్మరండి. నేను ఆశ్చర్యపోతున్నాను. ఆయన అబద్ధాలు ఆడుతున్నాడని ఆయనకి తెలుసు, ఆ అబద్ధాలు మీరు నమ్ముతారని తెలుసు, మరలా ఆయన్నే మీరు గెలిపిస్తారని ఆయన అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు చేస్తే ఏంటిది, నేను చెప్పినట్టు ఎవరు చేస్తే 19,360 మంది ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగులు చేస్తే 1 మీది పెర్మనెంట్ అయిపోద్ది, 2 రాష్ట్రం బాగుపడిపోద్ది. నేను చెప్తాను క్లారిటీగా. ఇప్పుడు దీన్ని రికార్డ్ చేయాలి, అవి చేస్తున్నారా? వెరీ గుడ్. నేను చెప్పినట్టు చేస్తే తమ్ముడు రేవంత్ రెడ్డి బాగా ఆలోచించి ముందు
వీరి ఉద్యోగాలు నువ్వు పెర్మనెంట్ చేస్తావు. లేదు అనుకో, నువ్వు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉండు, ఎవరో కొత్త ఆయన వస్తారు, లేదా నేను వస్తాను, నేను ఇంట్లాగా అప్పకాలు ఆపను. నేను అన్నాను అంటే నీ దేవుడి మాట సంతకం పెట్ట. నీకు సత్యం చెప్పడం రాదు, నాకు అబద్ధం ఆడడం రాదు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. సో ఇప్పుడు మీ ద్వారా, మీ కష్టాల ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజలు బాగుపడాలి అని మీకుందా అసలు? లేదా మాకు కన్వీనెంట్ చేసేయండి సార్, మాకు ఎవరేం చేసుకుంటే మాకే. రైతులందరూ ఆత్మహత్య చేసుకున్నా పర్వాలే, నిరుద్యోగులందరూ ఆత్మహత్యలు చేసుకున్నా పర్వాలే. కరెక్ట్ సొల్యూషన్ ఒక డాక్టర్. ఇప్పుడు మీ ఒంట్లో ఎంతమందికి అనారోగ్యం ఉంది మీలో? చూస్తుంటే అసలు మిమ్మల్ని చూస్తుంటే అమ్మా ఎంత ఆరోగ్యంగా ఉన్నట్టు కనబడుతున్నారు. మీకు అనారోగ్యం ఇప్పుడు అన్ని మన మంచికే జరుగుతాయని ఉంది. ఇప్పుడు మీరు దీక్ష చేయడం మంచిదే, అర్థం చేసుకోండి. జ్యోతి దీక్షకి వెరీ క్లియర్లీ ప్రెసెంట్. ఇప్పుడు తెలంగాణలో బాగా వినండి, 4,26,00,000 మంది జనాభా ఉంది. తెలంగాణలో 60 లక్షల మందికి ఏ ఉద్యోగం లేకుండా ఉన్నాయి. తెలంగాణలో 8 లక్షల కోట్లు అప్పు ఉంది. ఎంత? మీ కుటుంబాలందరూ నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళే. ఆ సంగతి మీకు తెలుసా? మీలో గ్రాడ్యుయేట్స్ ఎంతమంది? కనీసం గ్రాడ్యుయేట్స్ మీలో ఎవరికైనా 3 డిగ్రీలు ఉన్నాయా? ఎవరున్నారు? మీకు ఎన్ని ఉన్నాయన్నా? మీరు 4, నాకు 1 వచ్చు కదా. నాకు ఎందుకంటే 1 డిగ్రీ లేదు. నేను 10th ఎంత తెలివండి ఉన్నా అర్థం చేసుకోండి, 2 సార్లు ఫెయిల్ అయ్యా. ఒకసారి కాదు, 10th 2 సార్లు ఫెయిల్ అయ్యాను చుట్టువలసి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్తో రోజు గొడవలు పెట్టుకుంటే, నేను కాలేజ్ వైస్ చైర్మన్ని. అప్పుడు నేను రాస్తే పాస్ అవ్వనని పక్కన కూర్చున్నాను, ఏమైనా స్లిప్పులు రాస్తానని ధర్మేశ్వరరావు ప్రతి పరీక్షలో నా పక్కనే కూర్చునేవాడు. నేను ఎప్పుడు చదివేవాడిని కాను, ఎందుకంటే మా దేవుడు మాటలు చెప్పరా అంటే మా ఫాదర్ చెప్పేవాడు. చదువుకు టైం లేదు. బొటాబొట్టిగా 100కి 35 మార్కులు వస్తాయి. 35, 1, 2, 36, 37 వచ్చాయి అంతే. ఆ తర్వాత మెల్లిగా డిగ్రీలు వచ్చాయి, జాయిన్ అయ్యాను అనకాపల్లి AML కాలేజ్ అని. ఆ దేవుడు దిగొచ్చాడు, పైకి ఎందుకు వచ్చాడో తెలియదు. నన్ను వదిలేసినా బాగుంది అనుకున్నా. అప్పుడు డిగ్రీ 2nd కంటిన్యూ చేయడానికి అవకాశం లేదు. సో అంతతో చదువు ముగించేసి, అందుకనే 3,10,000 మంది అనాథులకు 100కి 99, 98 మార్కులు వచ్చేటట్టు ఫ్రీగా చదివించారు. ఎంతమందికి? 3,10,000 మందికి. ఎందుకంటే నాలో ఎవరు 10th ఫెయిల్ అవ్వకూడదు, డిగ్రీ డిస్కంటిన్యూ చేయకూడదు. రెండోది, 40 లక్షల వితంతువులు. మీలో ఎవరైనా భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారా? భర్త చనిపోయిన వారు ఎవరైనా ఇందులో ఉన్నారు? మరి ఒకరు, తప్పులేదమ్మా, 2, 3. మీరు దేవుడికి చాలా క్లోజ్. అంటే అనాథులు, తల్లిదండ్రులు లేనివాళ్ళు, వితంతువులు అంటే భర్త చనిపోయిన వాళ్ళు. ఈ దేవుడు నాకు నేర్పింది ఇదే. నేను ఎంత డొనేట్ చేశాను, చేయించానంటే 5 లక్షల కోట్లు. అంటే తెలంగాణ 2 రాష్ట్రాల 2 సంవత్సరాల బడ్జెట్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో బాగా వినాలా. తమ్ముడు రేవంత్ రెడ్డి, నీకు అన్నీ తెలుసు. నువ్వు డ్రామాలు ఆడావనుకో, చిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు పాలు తాగావనుకో, తుప్పుకుమని గుండె అయిపోతుంది. నువ్వు చెప్పినట్టు చేస్తే నువ్వు బెస్ట్ సీఎం అన్నాను 1 year బ్యాక్. నువ్వు చెప్పినట్టు చేయకపోతే నువ్వు చరిత్రలో వర్స్ట్ సీఎం అవుతావు. నీకు బెస్ట్ సీఎం అవ్వాలా? దేవుడు చెప్పింది, నేను చెప్పింది కళ్ళు మూసుకొని చేశాను. సోనియా గాంధీ నిన్ను తీయలేదు, ఎవడు నిన్ను తీయలేదు. నేనేం చెప్పాను? బట్టి విక్రమార్కి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, కోమటిరెడ్డికి, అందరికేం చెప్పాను? రేపు గుండె తీసేస్తాను.
అసెంబ్లీకి నువ్వు రమ్మంటే వచ్చాను కదా, కొండ గీస్తానని చెప్పాను కదా, నిన్ను ఎవ్వరూ టచ్ చేయలేరు. ఎప్పుడు నువ్వు దేవుడు చెప్పినట్టు నేను చెప్పినట్టు చేస్తా. నువ్వేం చెప్తున్నావు? 4,26,00,000 మందికి ఉచిత విద్య ఇద్దాం, చదువు లేని వాళ్ళకి చదువు, ఉచిత వైద్యం ఇద్దాం, 60 లక్షల మంది నిరుద్యోగులకి మీద ఉండదు. సో నాతో పెట్టుకోవద్దు, వీళ్ళతో పెట్టుకోవద్దు. నువ్వు మంచి చేసే నా మాటిని. అయితే ఒకటి కండిషన్, నువ్వు సంతకం పెట్టే ముందు వీళ్ళకి నాకు ఒక డీల్ ఉంది, ఆ డీల్ సెట్ అయితేనే నువ్వు సంతకం పెట్టు. నువ్వు సంతకం పెట్టావనుకో డీల్ సెట్ అవ్వకుండా నీకు మంచి పేరు వస్తుందని, ఇలాంటి డీల్ లేని వాళ్ళు 18,000 మంది హోంగార్డులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు దాదాపు 80 లక్షల మంది ఉన్నారు, 75-80 లక్షలు. వాళ్ళందరికీ వెళ్ళి మళ్ళీ ధర్నా పెడతాను, నేనే వెళ్తాను వాళ్ళ దగ్గరికి. సో కనుక నువ్వు డీల్ చేసే ముందు వీళ్ళకి నాకు ఒక డీల్ ఉంది. ఏంటంటే ఈ 19,360 మంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు, ఎందుకంటే 1,500 మంది బలిదానం చేస్తేనే తెలంగాణ వచ్చింది. ప్రాణాలు పోతే వెంకటాచార్య లాంటి, శ్రీకాంతాచార్య లాంటి ప్రాణం అప్పచెప్తేనే తెలంగాణ ఏర్పడింది. కనుక 8 లక్షల కోట్లు అప్పు తీరాలి, 60 లక్షల మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, 4,26,00,000 మందికి ఉచిత వైద్యం రావాలి, 18,000 హోంగార్డులకి చక్కగా ఉద్యోగాలు పెర్మనెంట్ చేయాలి, కనీసం ఒక 25% శాలరీని పెంచాలి. చూడు తమ్ముడు, నువ్వు 10 సంవత్సరాల కిందట నీ దగ్గర 10 కోట్లు లేవే, ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉందో ఆస్తి తమ్ముడు? కనీసం 10,000 కోట్లు ఉంది కదా. మరి నీ 10 కోట్లు లేనివాడి దగ్గర నీకు 10,000 కోట్లు ఉండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర 30,000 కోట్లు ఉందట, ఏమి అరగనట్టు ఉంటాడు. బట్టి విక్రమార్క ఆయన 25,000 కోట్ల వరకు వెళ్ళిపోయిందట. మరి తుమ్మల నాగేశ్వరరావు దగ్గర ఎంత ఉందో, రేణుకా చౌదరి 30 సంవత్సరాల నుంచి ఎంత సంపాది దేవుడికే తెలియాలి. నా దగ్గర మాత్రం ₹1,00,000 లేదు, 5 లక్షల కోట్లు దానం చేశాను. 4,26,00,000 మందికి 60 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఒక 3-4 ఇయర్స్లో వీళ్ళకి పర్మనెంట్ చేసే బాధ్యత మనది. జనవరి 19 లోపుని. అయితే వాళ్ళు ఏమని చప్పట్లు ఎందుకు కొడుతున్నారు తెలుసా? నువ్వు పెర్మనెంట్ చేసిన ఇవి నన్ను ఎత్తుకొచ్చింది అక్కడికి. పెర్మనెంట్ ఎందుకు చేసి నేను సర్పంచ్గా నిలబడుతున్నాను అన్నావా లేదా? మీ వాళ్ళ కోసం కాదు, అందరూ నిలబడాలి. నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ క్లియర్. నేను కొత్తగూడెం వెళ్ళాను, అందరూ గ్రూపులు పెడతానన్నాను, ఎవరు గ్రూపులు పెట్టలే. టీచర్లే అబద్ధం ఆడొచ్చా? ప్రభు మాట అన్నాడు, నేను ప్రభువును పోలి, పౌలు అన్నాడు, నేను ప్రభువును పోలి నడిచిన ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడండి. రేవంత్ రెడ్డిని పోలి నడకండి, ఎందుకంటే అన్ని అబద్ధాలే. నన్ను పోలి నడవండి. సదాశివపేట పల్లెటూరు గ్రామంలో సంగారెడ్డి జిల్లాలో 1,200 ఎకరాలు, అంటే అంత కళ్ళకు కనిపించినంత దూరం భూమి నా సొంత డబ్బుతో నేను కొన్నా. 3,10,000 మంది అనాథులు చదివించాను, 40 లక్షల వితంతులకు 3 పూట్ల భోజనం పెట్టాను. 120 దేశాలు మన తెలంగాణ వాళ్ళని మిత్రుల్ని ట్రైనింగ్ ఇచ్చి 120 దేశ అంబాసిడర్లుగా పంపించాను. ఈ సంగతి అన్ని రేవంత్ రెడ్డికి తెలుసు, చంద్రబాబు నాయుడికి తెలుసు, రాజశేఖర రెడ్డికి తెలుసు, నరేంద్ర మోదీకి తెలుసు, మన్మోహన్ సింగ్ గారికి తెలుసు. ఆయన వచ్చారు, మన సంగారెడ్డి వచ్చారు. సో నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే 12,000 గ్రామాలు సర్పంచుల ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరు 3 చేయాలి. ఒకటి, నేను ఒక నెంబర్ ఇస్తాను, రాసుకోండి. 7569441275. మీ ఫోన్లో ఓపెన్ చేసుకోండి లేదా రికార్డ్ చేసుకోండి. 7569441275. మరోసారి రాసుకోండి, 7569441275. ఏం చేయాలంటే మీ జిల్లా ఇప్పుడు ఖమ్మం ఉంది, కొత్తగూడెం ఉంది, అలాగా ఖమ్మం అని పెట్టాలి. మీరు ఏమని పెట్టాలి? ఖమ్మం.
మీ ఊరు పేరు పెట్టాలి ఖమ్మంలో. మీ దేవురమ్మ ఖమ్మమే. అందరూ సిటీలో ఉన్నోళ్ళ అంటే 60. మీరు మీ రూరల్ అయితే రూరల్, విలేజ్ అయితే విలేజ్. మీదే ఏ విలేజ్ అండి? వెన్కు. ఎంకూర్. ENKURU. KORR. ఎంకోర్. ఖమ్మం ఎంకోర్ గ్రూప్ పేరు. ఖమ్మం ఎంకోర్. అలాగే ఖమ్మం మీ పేరు. చాలా సీరియస్. నేను ప్రపంచంలో నెంబర్ 1 8 ఫీల్డ్లో ఎందుకు అయ్యాను? 10th 2 సార్లు ఫెయిల్ అయ్యి, ఇంటర్మీడియట్ బొటాబొటి మార్కులతో పాస్ అయ్యి, డిగ్రీ డిస్కంటిన్యూ చేసి ప్రపంచాన్ని ఒక చేత్తో ఉడికించా, అభివృద్ధి చేశా, కాపాడా. మళ్ళీ ఇండియా ఎందుకు వచ్చా? నేను దేవుడిచ్చిన ఈ చిప్లో పెట్టిన ఐడియాలన్నీ నేను ఫాలో అవుతాను. మీరు ఫాలో అవ్వను. మీరు మూవీలు చూస్తారు. ఏం చూస్తారు? నేను 40 సంవత్సరాల్లో ఒక మూవీ చూడలా. ఈ మధ్యన ఏదో నేను మూవీ తీయాలని చూస్తున్నాను, నా లైఫ్ స్టోరీ. అందుకే కొంచెం మానేశాను. 2 కేజీలు తగ్గాను. ఇంకో 4 కేజీలు తగ్గితే నన్ను హీరోగా చూస్తాను. సో నేను చెప్పినట్టు మీరు చేస్తే మీరు తెలంగాణ రక్షకులు అయిపోతారు. ఎవరు? ఈ SSA 19,300. నేను చెప్పినట్టు చేస్తే మీకు రూపాయి ఖర్చు లేదు. చెప్పినట్టు ఫస్ట్ మీరు గ్రూపులు పెట్టండి. ప్రతి ఒక్కరు ఎంతమంది గ్రూపులు పెడతారు? అంతే. గ్రూప్ పెట్టి మీ ఊర్లో ఉన్న వాళ్ళు 100-1000 మందిని మీరు చేర్చాలి. వాట్సాప్ ఉన్న వాళ్ళందరినీ చేర్చాలి. అంతే ఫస్ట్. సెకండ్ ఏం చేస్తారంటే దాన్ని ఆ తర్వాత గ్రూపులు పెట్టిన తర్వాత మీ విలేజ్లో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. చాలా సీరియస్గా అంటున్నారు. 60 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారు. మీది ఎలాగా పెర్మనెంట్ చేస్తాం. 10 to 25% శాలరీ పెంచుతాం. ప్రతి ఒక్కరికి తెలంగాణ అనుభవించేసరికి ప్రపంచం అంతా చూడాలి. వా చారిటీ సిటీ చూస్తున్నాను. ఇదా అన్నారు కేసీఆర్ గారు చూసి. ఇది మీద ఎందుకంటే ఆయనకి 20 సంవత్సరాలు అది మాదని తెలియదు. నా పేరు అక్కడ కనబడదు. సో ఆయన ఇచ్చిన సలహా మీదకు కమలాకర్ గారు నేను బయట పాల్ చారిటీ సిటీ అని పెట్టాను. నా పేరు ఎక్కడ ఉండదు ప్రపంచంలో. ఎక్కడ? ఇథియోపియాలో 10 లక్షల ఎకరాలు, కెన్యాలో 10 లక్షల ఎకరాలు. కెన్యా వాళ్ళకే తెలియదు అని నా భూములని. ఎందుకంటే కొనేసి వాళ్ళకి ఇచ్చేసాను అందరికీ. సో ఇక్కడ 1200 ఎకరాలు ఉంది చారిటీ సిటీలో. నాకు 12 సెంట్లు లేవు. అది మీ కొరకు చేశాను. ఎవరి కొరకు అంటే మీకు, మీ పిల్లలు, మీ భవిష్యత్తు. ₹1 తీసుకోని చదువు, షూస్ మొదలుకొని సూట్ల వరకు. అమెరికా నుండి గేమ్స్ తీసుకొచ్చి స్పోర్ట్స్, అమెరికన్ గేమ్స్, అమెరికన్ ఇన్స్ట్రక్షన్ తీసుకొచ్చి ట్రైనింగ్లు ఇచ్చేవాళ్ళు. వీళ్ళు సహించలేక ఈ కొల్లు, కుట్ర, కుటుంబ, కుల, అవినీతి, దుష్ట రాజకీయ నాయకులు సహించలేక దాన్ని ఇబ్బందులు పెట్టారు. సో నేను ఫైటర్ని. దేవుని శక్తి నాతో ఉంది. నన్ను అడ్డుకున్న వాళ్ళందరూ భూమి మీద నుంచేనా పోయారు? 7. ఎందుకంటే నేను చేస్తుంది ఇదే తెలంగాణ ప్రజలు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాను. 700 కంపెనీలు తీసుకొచ్చాను. చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ పేరు వినలేదు ఆ కాలంలో. నేను బిల్ గేట్స్ని తీసుకొచ్చిన. అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ తెచ్చినప్పుడు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా వచ్చేవారు, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు. అప్పుడు కేసీఆర్ గారు కొత్తగా ఎమ్మెల్యే. అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ని అడవిలా అంటే హైదరాబాద్ని 100,000 బిల్డింగ్లు కట్టించి. అప్పుడు నాకు టైం లేదు. బిల్ క్లింటన్ రమ్మంటే నువ్వు వెళ్ళే అని పంపా. జార్జ్ బుష్ రమ్మంటే నువ్వు వెళ్ళి, నేను బిజీగా ఉన్నాను. ఎందుకు? మీకు నవ్వులాటుగా ఉంది, కొంతమందికి తెలియక. ఇదిగో నా 747లో ఆల్కోర్లు, బిల్ క్లింటన్ తిరిగారు. ఇప్పటికీ నాకు ఉన్నాయి. ఇండియా తెచ్చుకోవడానికి పర్మిషన్ లేదు.
సో నేను అన్నది ఏంటంటే ఫస్ట్ మీరు గ్రూపులు పెట్టాలి. రెండు ఏం చేయాలంటే మీ విలేజ్లో ఇది బాగా వినండి, సర్పంచులుగా మీరైనా నిలబడండి. దాని ద్వారా ఎంత బెనిఫిట్సో చెప్తాను. అసలు టీచర్లు మానేస్తాం తెలిస్తే. ప్రతి గ్రామానికి 1 కోటి రూపాయలు అభివృద్ధికి నేను సంవత్సరానికి ఇస్తాను. ఎప్పుడు ఇస్తాను అది ముఖ్యం. గెలిచిన సర్పంచులకి గ్రామాలకి ఉచిత విద్యా వైద్యం 100 రోజుల్లో. ఏంటి 100 రోజుల్లో విద్యా వైద్యం గెలిచిన వాళ్ళకే, గెలవాళ్ళకి కాదు. ఎందుకంటే ఇక అవన్నీ చెప్పడానికి టైం ఉండదు, చిలువలు పొలవలుగా అయిపోతుంది. గెలిచిన గ్రామాలకే అభివృద్ధి. ఎందుకంటే గెలకుండా 5 లక్షల కోట్లు ఇచ్చాం, నా డబ్బులన్నీ సీజ్ అయిపోతే ఎవరు సీజ్ చేశారు? సోనియా గాంధీ. ఎవరు చేయించారు? రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్. ఎన్ని కేసులు పెట్టారు నా మీద? 58 కేసులు పెట్టారు. కోర్టు కేసులు అంటే నాకేటో తెలియదు. మా అన్నయ్యని చంపేశారు, నన్ను జైల్లో పెట్టారు. నన్ను జైల్లోనా? నన్ను ఎవరు టచ్ చేస్తాడు అనుకున్నాను. అప్పుడు దేవుడు నాకు జైలు జీవితం ద్వారా మీ కష్టాలు తెలుసుకున్నాను. ఎందుకంటే 2 747లు, 8 ఏరోప్లేన్లు, 3 హెలికాప్టర్లు. అప్పుడు చంద్రబాబు నాయుడు దేశ నాయకుడు ఆద్వాని అపాయింట్మెంట్ కావాలంటే 3 నెలలు 6 నెలలు వెయిట్ చేసి ఎయిర్పోర్ట్కి వచ్చి 1 minute 2 minutes అనేసి ఫోటో చూసి ఉంటాను. చంద్రబాబు నాయుడు గారు, ఇలాగా వాజ్పేయి గారు, ఆద్వానీ గారు. సార్ ఒక్క 2 minutes సార్, 2 minutes. నో ఐఎమ్ బిజీ. వాట్ యూ టెల్ మీ? ఓకే, సెండ్ మీ లెటర్. మా బ్రదర్కి ఇచ్చాను నేను. అలాంటిది నేను జైలుకి వెళ్ళిన తర్వాత, నా మీద కేసులు పెట్టిన తర్వాత ఇప్పుడు అర్థమైంది. అయ్యో, రైతులు అన్నదాతలు బేడీలు వేయొచ్చా? నిరుద్యోగులు 3,000 రూపాయలు తిండి వృద్ధి పెట్టలేకపోతున్నారు, 6,000 రూపాయలు ఇవ్వలేకపోతున్నారు. వీళ్ళకేమో 1,000 కోట్లు, 1,00,000 కోట్లు. నిరుద్యోగులకేమో తిండి లేదు. చెప్పుకోలేక అమ్మాయిలు ఆత్మహత్యలు చేసేసుకుంటారు. కనుక మీరు కానీ సర్పంచులు గెలిపిస్తే ఏమవుతుందో చెప్తా వినండి. రాష్ట్రం అంతటికి మీరు రక్షకులు అయిపోతారు. ఏమైపోతారు? 19,360 మంది సేవియర్స్ నా ద్వారా. అప్పుడు ఏమవుతుందో చెప్తా. ఈ గ్రామాలు మనం అభివృద్ధి చేస్తామా లేదా? నేను చేస్తాను మీ ద్వారా. అప్పుడు వచ్చే ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు? మీరే గెలుస్తారు. ఈరోజు నువ్వు సర్పంచ్ అయితే నీ పేరేడు బాబు? రామకృష్ణ ప్రసాద్. నువ్వు లచ్చి రామకృష్ణ ప్రసాద్. నువ్వు ఇప్పుడు సర్పంచ్ అయ్యావు అనుకో, అయిన 100 రోజుల్లో మనం ఉచిత విద్య వైద్యం ఇస్తాం. 1 yearలో రోడ్ లేకపోతే రోడ్డు, వాటర్ లేకపోతే వాటర్, ఏదో అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేస్తాం. విద్యా వైద్యం గ్యారంటీ. అర్థమైపోయిందా? అప్పుడు ఏమవుతుంది? మనం వచ్చే జమిలీ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు? అభివృద్ధి చేసిన వాళ్ళు గెలుస్తారు. అందులో వాళ్ళు వెలమలు కేసీఆర్ దొరలు అంటే మనం ఏదో దొంగలు. 1% ఉన్న 2 ముఖ్యమంత్రి. రెడ్డి 5% ఉన్న రెడ్లు 12 మంది ముఖ్యం. నాకేంటి లాభం? నేను బీసీకి బీసీ, నాకే తెలియదు నేను బీసీ అని. తూర్పు కాపు అంటే బీసీ అట. చిరంజీవి ఏమో ఓసీ కాపు, కొంచెం హెయిర్ ఎక్కువ ఉంటుంది. పవన్ కళ్యాణ్ అది ఓసీ కాపులు అంటే 5%. నేను బీసీ కాపులు అంటే 27%. అంటే బీసీలు 60% ఉన్నాం. నాకు క్యాస్టే తెలియదు. దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం, అదో 16% కలిసింది. 60% బీసీ కలిసింది. హిందూగా పుట్టాను, క్రిస్టియన్గా పుట్టే క్రిస్టియన్ ఉండదు. నన్ను అందరూ హిందూ అంట. ఎందుకంటే నేను హిందూగా పుట్టి మళ్ళీ ప్రభువుని తెలుసుకోండి. అంటే 190% బ్లడ్ ఉంది. రేవంత్ రెడ్డి బ్లడ్ 5%. కల్మషం అయిపోయింది అయింది. కేసీఆర్ది అయితే ఇంకా ఆయనకి ఎలాగా రాజకీయాలు వద్దులే, పాపం ముసలు అయిపోయాడు ఆయన. ఏదో కేటీఆర్ 1,00,000 కోట్లు ఉంది అమెరికాలో. ఆ కవిత ఏదో డ్యాన్స్ చేస్తుంది, వదిలేండి. వాళ్ళకి ఎందుకు రాజకీయం, మనం చేసుకుందాం. 60% ఉన్న బీసీలు ముఖ్యమంత్రి కాకూడదా? అప్పుడు నేను ముఖ్యమంత్రి అయితే మీరు ఇలా ధర్నాలు చేయలేరు. చేస్తారా? ఒక్కరోజు చేయనిస్తారా? ఎక్కడ ధర్నా ఉందంటే అక్కడ చేరిపోతా. ఒక్క 100 రోజులు టైం ఇవ్వండి అయ్యి ధర్నాలు ఎందుకంట. రేవంత్ రెడ్డి కూడా 100 రోజులు ఇచ్చిండు. స్వర్గాన్ని
ప్రపంచంలో గాల్లో మేడలు కట్టానే 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అని నాకు పేరు. ఇంటికి వెళ్ళగానే ఒకటి రాసుకోండి, డాక్టర్ కేఏ పాల్, నార్వే న్యూస్ ఆర్ 8th వండర్. ఆ చదవండి స్టోరీ. అక్కడ ఉన్న నరేంద్ర మోదీ ఈ పిక్చర్లన్నీ చూడండి. ఈ 3 మీరు చేయండి. 1 గ్రూపులు పెట్టండి, 2 మీ విలేజ్లో సర్పంచులు గెలిపించండి, 3 అభివృద్ధి కార్యక్రమం జనవరి 19 కానీ లేదా జనవరి 9 అన్నారు మీ లీడర్స్. మీకు పెర్మనెంట్ చేయకపోతే నేను ఒక జిమ్ఖానా గ్రౌండ్స్ తీసుకుంటా. మీరందరూ వస్తారా? జిమ్ఖానా గ్రౌండ్స్ తీసుకుందాం. మీ లేడీ ఎవరో ఝాన్సీ అమ్ముడుపోయిందంట, గుండె గీసేస్తా. ఎవరిని విడిచిపెట్టను, ఎవరిని అమ్ముడుపోవడానికి వీళ్ళ. అర్థమైందా? అమ్ముడు పోయారా చెప్పిస్తా. శాపాలు ఎలగలకుండా, ఎందుకంటే మిమ్మల్ని పెర్మనెంట్ చేసే బాధ్యత నాది. తమ్ముడు రేవంత్ రెడ్డి చేస్తే ఇప్పుడు మీరందరూ ప్రజాశాంతి పార్టీ సర్పంచులు గెలిపించాలి. ఏది ఆయన చేసినా మన సర్పంచులే, చేయకపోయినా అప్పుడు మీకేటి జీతం పెరుగుతుంది, అభివృద్ధి వస్తుంది. అన్ని అభివృద్ధులు మీరే చేసుకోండి. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్? అంతే. థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్. మీకు మంచి ఫ్యూచర్, మీ ద్వారా తెలంగాణకు మంచి ఫ్యూచర్. ఇది గమనించండి. గ్రౌండ్ సికింద్రాబాద్ ప్రజెంట్ మా సమస్యను ఎంతవరకు తీసుకెళ్ళగలరు? ఆల్రెడీ మొన్న నా లెటర్ అది నేను సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్లో మాట్లాడింది, పంపించింది మెసేజ్. ఆ తర్వాత లెటర్ ఇచ్చాను. రెండోది నేను పర్సనల్గా, నాకు తెలిసి అయితే ఒకే ఒక లెటర్ 2 లెటర్లు ఇచ్చానేమో ఆయన ముఖ్యమంత్రి అయ్యి. లెటర్ అది ఆయన డైరెక్ట్గా ఆయన సెల్కి మళ్ళీ మాకు అందలేదు, మా జీసీసీపీ టీసీసీపీ లేదు, కోసేస్తా, గుండు కోసేస్తా. డైరెక్ట్గా ఆయన సెల్లకు పంపించాను, 2 సెల్లకి. అది మీ ద్వారా తెలంగాణ బాగుపడాలి, మీకు పెర్మనెంట్ అయిపోతుంది. అమ్మా ఆయన వెయిట్ మంచి క్వశ్చన్ మాట్లాడు. జనవరి 9 లోపుని చేయకపోతే వింటున్నారా? జనవరి 9, జనవరి 10 లోపుని చేయకపోతే మీ నాయకులు, నేను కాల్ చేశాను వాళ్ళకి. మీ ప్రెసిడెంట్ పేరేంటి? యాదగిరి. ఇంక తిరిగి నాకు కాల్ చేయాల. ఝాన్సీకి నేను కాల్ చేశాను, అదే నేనే చెప్పాను. ఆవిడ అమ్ముడుపోయిందంటే తీసేమని. జోక్ కాదు. డిసెంబర్ 19 నుంచి నేను అన్నది ఏంటంటే, మీరు అందరూ ఆలకించండి బాగా. దీనికి ప్రెసిడెంట్ ఎవరు? హైదరాబాద్ లో. ఆయన ఆఫ్ఘనిస్తాన్ పంపిస్తాం తేడా వస్తే. ఇప్పుడు నేను వచ్చానంటే మీకు పెర్మనెంట్ అయిపోవాలి. సో ఒకవేళ ఇది బాగా ఆలకించండి. జనవరి 10 లోపుని చేయకపోతే జనవరి 10 నుంచి 20వ తారీఖు లోపుని ఏదో ఒక డేట్. అమ్మ సిస్టర్, జనవరి 20th లోపుని జిమ్ఖానా గ్రౌండ్స్లో ఒక 10,000 20,000 మంది మీరు వస్తే అక్కడ మీటింగ్ పెడదాం. అప్పుడు కూడా ఆయన చేయలేదు అనుకో, నేను చెప్పను ఏం చేస్తాను. తమ్ముడు బాగా తెలుసు నేనంటే చాలా భక్తి, భయం, ప్రేమ. ఒకవేళ ఏదైనా లేదనుకో, తేడా వచ్చిందనుకో, దేవుడు కోపం వస్తుంది, చాలా బాగుంటుంది. సో మీ పని మీరు చేసేయండి. ఈ లోపల ఏం చేయాలి? మీరు 19,360 గ్రూపులు పెట్టియాలి. ఎవరి దగ్గర ఉంది డేటాబేస్? నాకు మీరు డేటా పంపించాలి. 19,300 గ్రూప్ పెట్టేసి మీరు విలేజ్లోకి వెళ్ళి రోజుకు 1 గంట 2 గంటలు గ్రూపులు పెట్టేసారు. అప్పుడు మనం మీటింగ్ పెడదాం. నా ఖర్చు అంటే అక్కడ స్టేజ్ లైటింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, అది నేను ఖర్చు పెడతాను మీరు రావడానికి. మీరు ఎవరి ఖర్చుతో, ఎందుకంటే ఇది పొలిటికల్ ధర్నా కనుక నేను తీసుకెళ్ళకూడదు. కానీ అక్కడ నేను గ్రౌండ్, మైకులు, సౌండ్ సిస్టము, మీ వచ్చిన వాళ్ళకి భోజనాలు ఉంటాయి కదా, ఏదో అది మీ లీడర్స్ చెప్పాలి. నేను డిసెంబర్ 19 నుంచి ప్రపోజల్ ఇస్తున్నాను. కానీ ఏం డ్రామా అవుతుందో నాకు తెలియదు. లేదమ్మా, నేను కమ్యూనికేషన్, నా నెంబర్ నువ్వు రాసుకో తల్లి.
నువ్వు వాళ్ళకి కమ్యూనికేషన్ చేయి. రాసుకున్నావా? సూపర్. నేను లెటర్ రాశాను లేదా చంద్రబాబు అప్పుడు రేవంత్ రెడ్డికి ఇప్పుడు రాశాను. అక్కడ సమస్యలకు ఆయనకు రాశాను. ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి బాధ్యత ఉంది, చేసే బాధ్యత. ఆదాయం నేను పెంచుతాను అంటున్నాను కదా, ఇన్కమ్ నేను పెంచుతాను. నేను 30వ తారీఖుని రాశాను లెటర్. ఆల్రెడీ మార్నింగ్ మెసేజ్ పెట్టాం. ఏమైంది ఒకసారి 30వ తారీఖుని నేను లెటర్ రాశాను. డిసెంబర్ 19 ఈరోజు లెటర్కి విలువ లేకుండా పోద్ది. ఆయన తీసేయడం ఈజీలో. రాహుల్ గాంధీకి చెప్పి ఏ బట్టినో పెడతాం. అన్ని లెటర్లు అడుక్కోని, మాకు అడుక్కునే బుద్ధి లేదు, అందరికి ఇచ్చే బుద్ధే. నేను ఒక లెటర్ రాశా. ఏమన్నా ఒక లెటర్ రాశా, మీరు ఒక మీటింగ్ పెట్టండి, దాని ఖర్చులు నేను అక్కడ పెడతాను అంటున్నా. ఇంకేంటి? రాహుల్ గాంధీకి రాయండి సార్ ఒక లెటర్. నేను అది రేవంత్ రెడ్డి సంతకం పెట్టకపోతే కాంగ్రెస్లో ఇంకొక ఆయన వచ్చి సంతకం పెడతాడు. మీ పని మీరు చేస్తే. ఏమన్నాను? నువ్వు నన్ను 3వ లెటర్ రాయమంటావు, 30వ లెటర్ రాయమంటావు. చాలా అందంగా టూత్ బ్రష్ బాగా ఓడుతున్నట్టు నువ్వు. కానీ నువ్వు ముందు గ్రూపులు పెట్టు, నువ్వు తర్వాత నువ్వు గ్రూపులు పెట్టు. భాగాలకి నిమిషాన్ని 10 కోట్లు సంపాదిస్తాను. 5 లక్షల కోట్లు డొనేట్ చేస్తాం. మీ దగ్గరకు వచ్చాను 3 సార్లు. మీరు ముందు గ్రూపులు పెట్టండి. విలేజ్లకు వెళ్ళిపో, చెప్పినట్టు షేక్ అవుతాను. విలేజ్లో నువ్వు సర్పంచ్గా నిలబడు, యునానిమస్గా పాలగారు అభివృద్ధి చేస్తాను. 100 రోజుల్లో ఉచిత విద్య, వైద్యం. 100 రోజుల తర్వాత మిగతా అభివృద్ధి కార్యక్రమం. ఈ 2 చేయి. ఒక పెద్ద మీటింగ్ పెడదాం. అప్పటికి అవ్వకపోతే ఎలాగ చేయాలన్నది మీరు పెద్ద మీటింగ్ పెట్టి 19,300 నేను వస్తాను కదా మీటింగ్కి, మీరు వస్తారు, నేను వస్తాను. ఇంకా అంతకన్నా మీకు అష్యూరెన్స్ ఏంటి? నా లైఫ్లో ఒకటి ఫెయిల్ అవ్వలే. 10th అయ్యాను 1979లో. ఫెయిల్యూర్ అన్నది నా చేత కాదు నా లైఫ్లో. అయితే మీ ద్వారా అవ్వాలి. ఎందుకు అంటే మీ గ్రూపులు మీకు తెలియలేదు, మీ గ్రూప్ పవర్. మీరు ఒక్కొక్కరు ఒక విలేజ్, అర్థం చేసుకో. మీరు చిన్నలు కాదు, మీరు సీఎం కంటే పవర్ఫుల్. 12,000 గ్రామాలు మీ చేతిలో ఉన్నాయి. మీరేమో ధర్నాలు కూర్చుంటున్నారు, తెలివితేటలు లేక. 12,000 గ్రామాలు మన చేతిలో ఉన్నాయి. ఏమన్నా ఇప్పుడు ఒక బైబిల్ మాట, నువ్వు ప్రభు పెట్టు అన్నావు కదా, ఒక బైబిల్ మాట చెప్తాను. మోషేని దేవుడు అడిగాడు, నీ చేతిలో ఏముందని. కర్ర, ఓడిపోయిన కర్ర. ఆదిరా నీ చేతిలో ఉన్నది కర్ర, పవర్ కిందనే అన్నాడు. పావు అయింది. మళ్ళీ పట్టుకో అన్నాడు, బాబోయ్ అన్నాడు. పట్టుకున్నాడు, కర్ర. సముద్రం విడగొట్టు అన్నాడు. మీ సంగతి మీకు తెలియదు, మీ పవర్ నా చేతిలో ఉంది. మన పవరు రేవంత్ రెడ్డి మన చేతిలో ఉన్నాడు. మీరు నేను చెప్పినట్టు అందుకే అన్నాను, గొంతు పోయినా మాట్లాడుతున్నాను. ఎందుకంటే రాహుల్ గాంధీ నీ దగ్గర అవసరం, నువ్వు వెళ్ళి కలవదు బాబు. రాహుల్ గాంధీ వచ్చి నిన్ను కలవాలి. మనకెందుకు అపాయింట్మెంట్? రాహుల్ గాంధీ తాత ముత్తాతలు మనల్ని కలిశారు. ఇందిరాగాంధీ నా బ్లెస్సింగ్ తీసుకుంది. రాహుల్ గాంధీ కలవాలి అంటే మీ పని మీరు చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా నా పవర్. మన ఎంతమంది అమెరికాలో November 23rd సమిట్ చూశారు ఫేస్బుక్? ఎంతమందికి ఫేస్బుక్ ఉంది? ఎవరు చూశారు? November 23rd 1 month బ్యాక్ లాస్ ఏంజలస్లో నేను సమిట్ పెట్టాను. బెవర్లీ హిల్స్ హిల్టన్ హోటల్ చూసారా? అది మన పవర్. తమ్ముడు రేవంత్ రెడ్డి వచ్చుంటే తెలంగాణకి 1,00,000 కోట్లు వచ్చేసింది ఇప్పుడు ఆల్రెడీ. ప్రేమతో చెప్తున్నా, నిజంగా నాకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, జగ్గారెడ్డిని, బట్టి విక్రమార్కని 5గురిని ఆలోచిస్తుంటే రాహుల్ గాంధీకి నేను వార్నింగ్ ఇచ్చా. ఏడిది ఆ మెసేజ్ రేవంత్ రెడ్డి విని కళ్ళంపడి నీళ్ళు పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ బలపడింది. నువ్వు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయి. 11 మంది రెడ్లు అయ్యారు. తర్వాత రెడ్లు చేయొద్దు. 12 వాడిని రెడ్లు చేసి మాట్లాడన్నా. ఎందుకంటే అది రెడ్డి అవని ఇంకొకటి కష్టపడ్డాడు పార్టీ కొరకు తమ్ముడు అని అన్నా. ఇప్పుడు ఎందుకో ఎవరో కనిపించిన శక్తి నాకు తెలుసు, నేను చెప్పకూడదు పబ్లిక్, ఆయన అడ్డుకుంటున్నాను. ఎప్పుడైతే మనం ఈ మీటింగ్ పెట్టామో, సర్పంచ్లు గెలిపించామో,
షేక్ అయిపోతారు. తెలంగాణకి కాంగ్రెస్ భూస్థాపితం ఏమైపోద్ది. కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెడుతుంది కర్ణాటక, తెలంగాణ. అది గమనించండి. ఆ 12,000 గ్రామాలు మీ చేతిలో ఉన్నాయి. మీకు ఆ కర్ర మీ చేతిలో ఉందని మీకు తెలియట్లేదు. మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి సార్. రాహుల్ గాంధీకి మీ అవసరం ఉంది, మీ అవసరం. మీకు రాహుల్ గాంధీ అవసరం లేదు. నేను అన్నాను కదా, మీకు పెర్మనెంట్